కల్లూరు మండలం కొంగనపాడు గ్రామంలో ఉలిందకొండ నుంచి కొంగనపాడు మీదుగా కోడుమూరు వెల్దుర్తి రోడ్డు కొరకు తారు రోడ్డు నిర్మాణం 3.34 కోట్లతో సీసీ రోడ్ల భూమి పూజ చేసి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత్ర ప్రారంభించారు. ఉలిందకొండ సొసైటీ చైర్మన్ ఈవి రమణ, మండల నాయకులు కురువ ధనుంజయ, సాయి తరుణ్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, కరీం డిఈ నాగిరెడ్డి, ఏఈ హనుమంత్ రెడ్డి, ఎంపీడీఓ శేషాచల రెడ్డి, నాగశేషాచల రెడ్డి, గ్రామ నాయకులు నాగయ్య, వినోద్, కర్నూలు మండల టీడీపీ అధ్యక్షులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చరిత్ర మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలన చేసి అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేశారన్నారు. సూపర్ 6 తో ప్రతి ఇంట్లో సంతోషాలు, సుపరిపాలనతో రాష్ట్ర ప్రజల సురక్షితం, పేదరికం లేని ఈరోజు చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ఈరోజు ఎమ్మెల్యే గారు కల్లూరు మండలం కర్నూలు జిల్లా కొంగనపాడు గ్రామానికి సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా ఇంటింటి ప్రచార భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ప్రారంభోత్సవానికి విచ్చేశారు. అందులో భాగంగా మెయిన్గా 3.5 కోట్లతో నిర్మించినటువంటి బీటీ రోడ్డు, అలాగే 45 రోడ్లతో నిర్మించినటువంటి ఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్లని మన గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి మేడం గారు ఈరోజు వచ్చి వాటిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు వచ్చారు. ఈ 1 ఇయర్ పాలనలో మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ఊళ్ళో చూసాం. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధిని మనం నోచుకోలేకపోయాం. ఈ ఊరు ఈరోజు మనము 45 లక్షలు ప్రతి వీధి సీసీ రోడ్లు వేసాం. నెక్స్ట్ కూడా మళ్ళీ 50 లక్షలతో కూడా ప్రపోజల్లో ఉంది. అది కూడా సీసీ రోడ్ల నిర్మాణం గురించే మనము మాట్లాడుతూ ఉన్నాం సంబంధిత అధికారులతో. ఈ సుపరిపాలనలో మెయిన్ భాగంగా ఈ గడిచిన 1 ఇయర్లో మనకు తల్లికి వందనం, ఈ తల్లికి వందనం కింద కూడా ఒక్కొక్క ఆడబిడ్డకు 15,000 రూపాయల లాగా ఎంతమంది కూతుర్లు ఉన్నా, ఎంతమంది స్కూల్ పోతుంటే అందరికీ కూడా పడ్డాయి. అలాగే ఈ ఉచిత సిలిండర్లు 3 సంవత్సరానికి అవి కూడా ఇప్పుడు అందరికీ పర్సు విడత పడడం జరిగింది. తర్వాత స్కూళ్ళలో కూడా సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. అలాగే నాణ్యమైన దుస్తులు ఇవ్వడం జరిగింది విద్యార్థులకు. అలాగే నాణ్యమైన బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఎంతో మేలు రకమైనటువంటి విద్యా మెను కూడా మధ్యాహ్న భోజన పథకం కింద మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన లోకేష్ గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటి అమలు పథకాలని మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చరితమ్మ గారు ఎంతో ముఖ్యంగా ప్రజలకు చేరవేస్తూ వాటి గురించి ఆవశ్యకత తెలపడానికే మనకి సుపరిపాలన అనేది ఉంది. అలాగే పింఛన్ ఎప్పుడు ఇవ్వనటువంటిది 4,000 రూపాయలు ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇవ్వడం జరిగింది. అలాగే వీటికి వితంతు పింఛన్లు కానీ తర్వాత పింఛన్లు కానీ అన్ని పెంచి ఇవ్వడం జరిగింది. సో ఈ సుపరిపాలనలో భాగంగా నెక్స్ట్ ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మన గవర్నమెంట్. సో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రజల్లో చేరవేయాలని, అందరూ ప్రజలంతా ఈ అభివృద్ధి కార్యక్రమాలని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.